స్థానిక 48వ డివిజన్ సంజీవ్ నగర్ లో 25 మంది గర్భిణీలకు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలపెట్టిన ప్రభుదాస్ దంపతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి అభినందించారు. భూమిని మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటే భవిష్యత్తు తరాలు ఆనందంగా ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది విస్మరించి హింసిస్తే వ్యవస్థలో అల్లకల్లోలం తప్పదని ఆయన అన్నారు. భూమిని మహిళలు గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాలు చేస్తోందన్నారు. 25 మందికి సీమంతం చేయటం అంటే చాలా అదృష్టమన్నారు. ఇక్కడ ఇచ్చే కిట్లోని పోషక పదార్థాలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి, రామయ్య, సాయి చౌదరి, బొడ్డిగ రవి, బేసరి చిన్ని, మాలె విజయలక్ష్మి, తొరకల నిర్మల, చాపల చిన్నరాజు, సలాది ఆనంద్, ఆస్పరి లీల, దొంగ నాగమణి, మీసాల నాగమణి, కర్ణం లక్ష్మీనాయుడు, బూరాల్ కల్పన, కానేటి మాధవలత, నాగమణి, చింత రమ్య, కుమారి, పావని, అనంతలక్ష్మి, సూర్యావతి, బచ్చు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన పిహెచ్సి పరిధిలో 5 వార్డులు ఉన్నాయండి. 43, 44, 47, 48. సార్ పంతులు గారు కొంచెం వెనక్కరండి సార్. మీరు అక్కడే అని ఎలా చూడండి. నవీన్ గారు ఒకసారి ఎలా చూడండి. వెనకాల నుంచోండి అమ్మా లీడర్స్ అందరూ. ఓకేనా? 25 మంది నిండుగా కనబడతా ఉన్నారు, ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు, ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు. మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి 12 పెట్టబొట్టాలని ముందుకే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరికీ కూడా నమస్కారం. ఐసిడిఎస్ మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి. ఆ కిట్లో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఆరోగ్యకరంగా చూసుకుంటుంది ప్రభుత్వం అన్నది. కొంచెం ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత. భూమిని మహిళల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు. భూమిని కానీ మహిళల్ని కానీ మనం ఫర్ గ్రాంటెడ్గా అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకొలంగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా.